తెలుసా? విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు ఈ క్షణం, ఈ రాత్రి, ఈ రోజు రక్షణ మరీ సమీపముగా ఉన్నది. ఎందుకు అనంటే ఈ రోజే నీది, ఈ రోజే మనది. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, అంతేనే కదా? రేపు ఎవరుంటారో ఎవరు వెళ్తారో మనకు తెలియదు. అందుకోసమే రక్షణ మరీ సమీపముగా సర్వాధికారి, మనుషులందరికీ తండ్రి అయినటువంటి దేవాతి దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే ఆ దేవాతి దేవునికి వేవేల స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి దేవుని మాటలు వినాలని, విన్న మాటల ప్రకారం బ్రతుకుని మార్చుకొని దేవుని మాటల ప్రకారం బ్రతకాలని కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు యేసు నామములోనే నా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. యావత్ ప్రపంచాన్ని దేవుడు సృష్టించి ఈ ప్రపంచంలో, ఈ మహావిశ్వములో తన పిల్లలుగా మనలను ఏర్పాటు చేసుకొని మనలను రక్షించాలని, పాపములో పడిపోయిన మనలను, అపరాధములో పడిపోయిన మనలను, శాపములో ఉన్నటువంటి మనల్ని రక్షించాలని దేవుడు తన సంకల్పం ప్రకారం, తన చిత్త ప్రకారం తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన ద్వారా మనందరినీ తనకు పిల్లలుగా మరొక జీవితాన్ని మనకు అనుగ్రహించటం కొరకు ఎన్నో విషయాలు, ఎన్నో మాటలు చెబుతూ ఈ ప్రపంచానికి తన మనస్సును తెలియజేయాలని దేవుడు ఎన్నో సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చినప్పటికీ చాలామంది విన్నట్టుగా వినటం, విన్నదాని ప్రకారంగా బ్రతకకుండా మరలా దేవునికి విరోధంగా, దేవునికి అవిధేయులుగా బ్రతుకుతూ ఈ లోకాన్ని చూసి ఈ లోకమే మాకు చాలు అన్నట్టుగా తమ బ్రతుకుని కొనసాగిస్తూ బ్రతుకుతున్నటువంటి మనుషులందరిని బట్టి దేవుడు ఎంతగా బాధపడుతూ, ఎంతగా ఆయన తన హృదయాన్ని నొచ్చుకుంటున్నాడో దైవ గ్రంథములో మనము ఎన్నో సందర్భాల్లో దేవుని మనస్సుని మనము చూడవచ్చు. ఈ రాత్రి మనందరినీ ఉద్దేశించి దేవుడు మాట్లాడాలనుకున్నటువంటి మాట ఏంటంటే, చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినం, మాకు రక్షణ వచ్చేసింది కాబట్టి వీలైనప్పుడు, సమయం కుదిరినప్పుడు చర్చికి రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మేము ఎప్పుడో బాప్తిస్వం తీసుకున్న వాళ్ళం, మేము రక్షించబడిన వాళ్ళం కాబట్టి అన్ని సమయాలలో దేవుని మాటలు వినటానికి మాకు అవకాశం అనేది కుదరదు. కొన్ని సందర్భాల్లో మాకు కుదరదు కాబట్టి మేము రాలేం అన్నట్టుగా చాలామంది ఎవరికి వారే నీతిమంతులుగా తీర్చుకొని దేవుని మనసును ఎంత భయంకరంగా బాధ పెడుతున్నారో ఆ విషయాలను దేవుడు చాలా సందర్భాల్లో తన పిల్లలతో మాట్లాడుకుంటూ వచ్చినప్పటికీ ఈరోజు కూడా ఒక విషయాన్ని దేవుడు మాట్లాడాలనుకున్నాడు. అదేంటంటే రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 10-11 వచనాలు చదివితే కొన్ని విషయాలు, 10, 11, 12 వచనాలు మనం చదువుకుంటే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. అక్కడ ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ఎప్పటికీ మనము విశ్వాసులమైనప్పటికంటే, అంటే మనం ఎప్పుడు విశ్వాసులమైనం? ఎప్పుడు అనంటే దాదాపు ఒక్కొక్కరి జీవితాల్లో 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు
కదా. ఇన్ని సంవత్సరాలకు ముందే మనం ఏం చేసినాం? యేసుక్రీస్తుని నమ్మి బాప్తిస్మము పొంది విశ్వాసులముగా మార్చబడ్డం. అంతేనా? విశ్వాసులముగా మనము తీర్చబడినం, విశ్వాసులముగా మార్చబడినం. కానీ మనము రక్షించబడాలి, మనం పరలోకానికి చేరాలంటే అదొకటి సరిపోదు. ఎందుకు అనంటే మనము విశ్వాసులమైనప్పటికంటే రక్షణ మరీ సమీపముగా ఉన్నది అని అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి అసలు? మనము విశ్వాసులమైనప్పటి నుండి ఇప్పటి వరకు నీతిగా నడిచినవా? మనం యథార్థంగా మనం బ్రతికినవా? బ్రతకలేదు కదా. అప్పటి నుండి ఇప్పటి వరకు యథార్థంగా నీతిగా బ్రతికినట్టుగా ఎక్కడైనా ఉందా మన బ్రతుకులో? లేదు. కానీ అందుకోసమే దేవుడు మరొక అవకాశాన్ని ఏమిస్తుండో తెలుసా? విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు ఈ క్షణం, ఈ రాత్రి, ఈరోజు రక్షణ మరీ సమీపముగా ఉన్నది. ఎందుకు అనంటే ఈరోజే నీది, ఈరోజే మనది. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అంతేనే కదా. రేపు ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారో మనకు తెలియదు. అందుకోసమే రక్షణ మరీ సమీపముగా ఉన్నది, చాలా దగ్గరగా ఉన్నది. నీవు ఈ రక్షణను పొందుకొని ఈ రక్షణలో నువ్వు నిలిచి ఉంటే నీ జీవితం ధన్యమవుతుంది. ఒకవేళ ఈ రాత్రి గనక నీవు దేవుని మాటలకు దూరమైపోయి, నేను విశ్వాసినేలే, నాకు అన్నీ తెలుసు, బైబిల్ మొత్తం నాకు తెలుసు అని చెప్పి నీ హృదయములో నిన్ను నీవే నీతిమంతునిగా, నీతిమంతురాలుగా తీర్చుకొని దేవుని మాటలకు దూరమైతే ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీకు రక్షణ వస్తుందా? అలా రక్షణ వచ్చేదైతే ఈ మాట అనడు కదా. అలా రక్షణ వచ్చేదైతే రక్షణ మరీ సమీపముగా ఉన్నదని అనడు కదా. అంటే మనం విశ్వాసులమైనది ముఖ్యం కాదు. ఈరోజు నువ్వు దేవుని మాటలు వింటే నీ హృదయములో కలిగేటువంటి విశ్వాసం చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే మనము ఎప్పుడో 10, 15, 20 సంవత్సరాల కింద మనము నమ్మి బాప్తిస్మం పొందినము. కానీ దేవునికి ఇష్టలముగా ఏ ఒక్కరోజు, ఒక్క గంట కూడా మనం బ్రతకలే. అందుకోసమే ప్రతిదినం, ప్రతిరోజు దేవుని మాటలు వినాలి, చదవాలి, వాటి ప్రకారం బ్రతకడానికి ప్రయత్నం చేయాలన్నది దేవుని ఉద్దేశం. కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తారో తెలుసా? మేము విశ్వాసులము, మేము క్రైస్తవులము, మాకు అన్నీ తెలుసు అని చెప్పేసి చాలామంది దేవుని మాటలు వినకుండా ఏదేదో సాకులు చెప్పుకోవటం. ఏదేదో సాకులు చెప్తున్నావు. ఎవరికి చెప్తున్నావు నువ్వు ఈ సాకులు? ఎవరితో చెప్తున్నావు నువ్వు చెప్పే సాకులు ఎవరికి అని అన్నప్పుడు నువ్వు చెప్పే సాకులు నీ ఆత్మతో చెప్పుకో. ఎందుకంటే రేపు పొద్దున నీ ఆత్మ నరకంలోనికి జారిపోతుంది. నువ్వు సాకులు చెప్పి నీ ఆత్మను నాశనంలోనికి నడిపించుకోకు ఆ విధంగా. అందుకోసమే మనం ఎప్పుడు పరిపూర్ణులం కాలేము. క్రీస్తు యేసుకు కలిగిన పరిపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి మనం బ్రతకాలంట. క్రీస్తు పరిపూర్ణతలోనికి మనము రావాలంటే మన మనసు పరివర్తన చెందాలి, మన హృదయం మారాలి, మన మనస్సులో దేవుని మాటలు నిండుగా ఉండాలి. దేవుని మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగి మనం బ్రతికినాడే మనం పరిపూర్ణులం. అందుకొరకే ఎప్పటికప్పుడు నీ మనసును ఏం చేయాలి? వాక్యముతో కడగాలి. పరిపూర్ణతలో నువ్వు నిలబడాలి. నువ్వు బ్రతుకుతున్న ఈ గంట సేపైన దేవుని సన్నిధిలో పరిపూర్ణుడుగా నువ్వు ఉంటే, పరిపూర్ణత కలిగి మనం బ్రతికితే ఈ రాత్రి కన్ను మూసిన దేవుని రాజ్యములో మనము నిలబడతాం. లేదంటే నిత్య నరకంలోనికి జారిపోయే ప్రమాదం ఉంది. అందుకోసమే అన్నాడు ప్రతిదినం మొదటి సంఘం, ఆది అపోస్తులు మొట్టమొదట సంఘం స్థాపించబడినప్పుడు వారు ఏం చేసిరో తెలుసా? ప్రతిదినం ఇంటింట కూడుకొంచు, ప్రతి ఇంట రొట్టె విరిచినట్టుగా మనకు వాక్యం తెలియజేస్తుంది. కానీ ఈరోజు ఎంత బద్ధకం అయిపోయిందంటే, ఏదో అన్యాచారము ప్రకారము ఆ విధంగా వారానికి ఒకనాడు వెళ్ళి దండం పెట్టుకొని వచ్చినట్టుగా ప్రతి సంఘములో, మరి ముఖ్యంగా సత్య సంబంధమైన సంఘములో కూడా విశ్వాసులు ఈ విధంగా మారిపోయేంత ఎంత ప్రమాదములో ఉన్నారో తెలుసా?
చాలా ప్రమాదంలో ఉన్నాం. మన క్రియలు, మన పద్ధతులు ఎలా మారిపోయినాయి అంటే అన్యజనుల ఆచార లెక్కలలోనికి వెళ్ళిపోయినాయి. చర్చికి వెళ్ళి ఏదో దేవుణ్ణి దర్శనం చేసుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవాలి అనే ఆలోచనకే వచ్చిరు తప్ప దేవునికి ఇష్టలుగా, దేవునికి నమ్మకస్తులుగా, దేవుని యొక్క సన్నిధిలో యథార్థవంతులుగా జీవించడానికి ఎవ్వరు కూడా నిలబడట్లేదు. మరి అలాంటప్పుడు క్రీస్తు యేసుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత ఎప్పుడు మనం సంపాదించేది? ఏ రోజు మనం సంపాదించేది? చాలా భయంకరం. అందుకోసమే అన్నాడు, మనము విశ్వాసులమైనప్పటికంటే రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది, మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము అని అన్నాడు. కాబట్టి జాగ్రత్త. ఈ లోకంలో మనం ఎక్కువ కాలం బ్రతకం. ఏదో ఒకరోజు మరణం మనల్ని ఆవరిస్తుంది. ఏదో ఒకరోజు ఈ భూమి మీద ఉండకుండా మనము వెళ్ళిపోయే రోజు ఒకటి ఉన్నది. అది గుర్తుపెట్టుకొని బ్రతకాలి. మనం ఏ క్షణములో మనము వెళ్ళిపోతామో మనకు తెలియదు. ఒక క్రైస్తవుడుగా వాక్యాన్ని అనుదినము నీ ఆత్మను పోషించే ఆహారం దొరుకుతున్నప్పుడు నువ్వు ఎప్పుడు విడిచిపెట్టవు. విడిచిపెడుతున్నావంటే అర్థం ఏంటంటే నీవు విశ్వాసములో ఎప్పుడో చచ్చిపోయావు. విశ్వాసములో ఎప్పుడో చచ్చిపోయావు. బ్రతికున్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడవే. పేరు మాత్రం ఉంది. బ్రతుకుతున్నారు శరీరానుసారంగా బ్రతుకుతున్నారు, కానీ ఆత్మ సంబంధంగా ఎప్పుడో మృతులైపోయారు. మీరు చచ్చిపోయారు. ఎందుకనంటే మనం బ్రతికుంటే ఆహారం కొరకు మన ఆత్మ తపన పడుతుంటుంది. ఈరోజు ఆహారం కొరకు ఆత్మ తప్పించట్లేదు, ఆత్మ అసలు కోరుకోవట్లేదు అనంటే శరీరం బాగా బలిసిపోయింది, ఆత్మ చాలా నీరసించిపోయింది. శరీర క్రియల చేత ఆత్మను ఏం చేసిండ్రు? చంపేసిండ్రు. చేయాల్సిన పని ఏంటి? వాస్తవానికి ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి, కానీ మనం ఏం చేసినామంటే శరీర క్రియల చేత మన ఆత్మని చంపేసినాం. కాబట్టి మన ఆత్మ ఎప్పుడూ చచ్చిపోయింది. కేవలం శరీర సంబంధులుగా మనము బ్రతుకుతున్నాం తప్ప మన ఆత్మ ఎప్పుడో చచ్చిపోయింది. కాబట్టి అది బ్రతకాలంటే దానికి జీవాహారం ఏంటో తెలుసా? దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని వినటానికి, ఈ వాక్యాన్ని తినటానికి రమ్మని చెప్తే చాలామంది సాకులు చెప్తున్నారు తప్ప ఈ ఆత్మను రక్షించుకునే ఆలోచన, అవగాహన ఇంకా వారికి రాలే. అందుకే మనం విశ్వాసులమైనప్పటికంటే రక్షణ ఇప్పుడు మరీ సమీపంగా ఉన్నది. ఎందుకు అన్నాడో తెలుసా? నువ్వు ఎప్పుడో విశ్వాసి కావచ్చు, సీనియర్ కావచ్చు, కానీ ఆ విశ్వాసం వలన, ఆ సీనియర్ వలన నీకు రక్షణ రాదు. ఈ క్షణమే ఇదే రక్షణ దినం. ఇప్పుడే మరీ సమీపముగా ఉన్నది రక్షణ. అది పొందుకోవాలంటే ఈ రాత్రి నువ్వు దేవుని మాటలు వినాలి. విశ్వాసముతోటి మన బ్రతుకు దినములన్నిటను ఆయన మాట ప్రకారం బ్రతికి చస్తే మన జీవితం ధన్యమవుతుంది. లేదంటే నరకములో యుగ యుగములు అగ్ని ఆరదు, ఆత్మ సావని ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళొద్దు అని చెప్పేసి దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఎన్నెన్నో విషయాలు దేవుడు ప్రతి దినం, ప్రతిరోజు, ప్రతి వారం మనకు ఎన్నో విషయాలు చెప్తున్నా మనకు అర్థం కాకుండా పెడచెవిన పెట్టి వెళ్ళిపోతే తర్వాత తీర్పులో నిలబడాల్సి వస్తుంది. కాబట్టి ఆ భయంకరమైనటువంటి నాశనంలోనికి మనం వెళ్ళక ముందే, మన ప్రాణం ఉండగానే, మన ఆత్మ దీపం ఆరిపోకముందే దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. దేవుని మాటల మీద మనం నమ్మకం ఉంచాలి. దేవుని యొక్క మనసును తెలుసుకొని ఈ లోకంలో బ్రతికిన 4 రోజులైనా చాలు. ఆ తర్వాత మన కన్న తండ్రి అయినటువంటి దేవాతి దేవుని దగ్గరికి మనం చేరుకోవాలి అనే ఆలోచన, ఆ మనసు కలిగి బ్రతకాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్న చిన్న ప్రార్థన.